आगे की हमारी ఈ కాక్రోచెస్ లో మీరు కూడా ఎందుకున్నారు ఒకరిగా? अपने आप सबसे भी हम कहेंगे కాక్రోచ్ కాక్రోచ్ జనతా పార్టీ మోటివ్ ఏంటి? ఎవరున్నారు దానిలో? యూతే కదా, అన్ఎంప్లాయిడ్ యూత్. बिगड़े हुए నేను బీటెక్ గ్రాడ్యుయేట్ని, ఐఎమ్ అన్ఎంప్లాయిడ్ రైట్ నౌ. नया एक బీజేపీ సీరియస్ గా వర్కౌట్ అవుతుందా, లేకపోతే రైట్ వింగ్ జోక్స్ వేస్తున్నారు కదా, బొద్దింకలు హిట్ కొడితే పోతాయి అది ఇది అని చెప్పి. సో ఇది కూడా కేవలం ఇట్లా కొంచెం సేపు హడావిడి చేసి సెన్సేషన్ అయినాక పక్కకు జరుగుతుందా? कैंसिल हो रहे हैं। నన్ను అడిగితే పార్టీ గురించి కాదు కానీ ఐ లైక్ ద ఐడియాలజీ ఆఫ్ ఇట్. ఐ ఫాలో ద ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ. ఐడియాలజీ ఏంటి సీజేపీకి ఉన్న ఐడియాలజీ అంటే? రైట్ టు ఎడ్యుకేషన్ అండి, బేసిక్ రైట్సే కదా అవి. ప్రతి సంవత్సరం 15 lakh ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? मगर शांति ले ఎన్నిసార్లు జేఈ నీట్ పేపర్ లీక్స్ అయ్యాయి? ఎంతమంది సెలెక్ట్ అయ్యారు దానిలో? हैदराबाद को ज्यादा बताने की పేపర్ లీక్స్ అన్ని ఆగిపోతే సీజేపీ మూవ్మెంట్ కూడా ఆగిపోతది అని అంటున్నారు. సో మీరు దాన్ని ఏమనుకుంటారు? అదొకటే ప్రాబ్లమా అండి మనకి ఇండియాలో? ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మనకి హెల్త్లో ఉంది ప్రాబ్లమ్స్, ఎడ్యుకేషన్లో ఉంది ప్రాబ్లమ్స్. ఎన్ని మంచి కాలేజెస్ ఉన్నాయి అదర్ దాన్ ఐఐటీస్, ఐఐఎమ్స్. అవి కాకుండా మంచి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి बचाव कर सकते हैं अपने ఇండియాలో? మేజర్గా ప్రొఫెషన్స్ ఎన్ని ఉన్నాయి? అయితే డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్. ఇవి కాకుండా బ్యాంక్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ జాబ్స్. ఇవి కాకుండా ఇంకేమన్నా ఆలోచనలు కొన్నా వస్తాయి? కనీసం వస్తున్నాయా? ఇప్పుడు సడన్ ఒకళ్ళు ఇప్పుడు కొన్ని జోక్ అయిపోయాయి కొన్ని ప్రొఫెషన్స్ అయితే. లైక్ ఒక మ్యూజిషియన్, చాలా మంది ఉన్నారు. మన ఇండియాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో అందరూ ఆర్ట్ని కన్జ్యూమ్ చేస్తారు, కానీ దాన్ని జాబ్ చేస్తా అంటే క్రిటిసైజ్ చేస్తారు, జోక్లా చూస్తారు దాన్ని. పెయింటర్స్, మ్యూజిషియన్స్, వర్కర్స్ అందరూ. ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు? అదొక్కటితోనే ఆగిపోద్ది అంటే కష్టం. ఇంకా చాలా ఉన్నాయి కదా. ये पता हो कि ये మీరు ఇక్కడ ఏ హోప్ తో ఉన్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మీటింగ్ నుంచి మీరు? वो हमारे నేను చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. और हवा और పేరెంట్స్కి కూడా పెద్ద అవేర్నెస్ లేదు. करेंगी और అయితే ఇంజనీర్ అవ్వమంటారు లేదా డాక్టర్ అవ్వమంటారు. तो फिर उनके అలా వచ్చినోడే నేను కూడా. चाल चलन బట్ కష్టపడి చదివిన తర్వాత ఏం దొరుకుతుంది? అన్ఎంప్లాయ్మెంట్. కంపెనీస్ ఎన్ని తీసుకుంటున్నాయి ఎంప్లాయీస్ని? करके अपने ఒక్క పోస్ట్ కోసం ఆల్మోస్ట్ 200-300 మంది అప్లై చేస్తారు, ఒకే ఒక పోస్ట్ కోసం. ఒక కంపెనీ వచ్చింది మా కాలేజ్కి, కరెక్ట్గా 10 పోస్ట్ ఉన్నాయి. వాటిలో అప్లై చేసిన వాళ్ళు మేము 1500 మంది. इसके लिए आप सभी का లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి 3 సెలెక్ట్ అయింది. पहला शॉर्ट टर्म में సో ఇవన్నీ క్లియర్ అయితే అయిపోతుంది మీకు? ఇవన్నీ క్లియర్ అయితే అయిపోతుంది మీకు? लॉन्ग टर्म में सॉरी लॉन्ग ఇండియాలో చాలా చేంజెస్ ఉన్నాయండి. అన్ని జరగడానికి చాలా టైం పడుతుంది. 70 years అయింది. కరప్షన్, హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, చైనా, ఇంగ్లాండ్, యుఎస్ఏ అన్నిట్లో లిబరలైజ్ చేశారు ఎడ్యుకేషన్. టఫెస్ట్ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయిరా అంటే వరల్డ్ మొత్తంలో చైనాలోనే జరుగుతాయి. 3 days జరుగుతుంది. ఆ 3 days ఎగ్జామ్ కోసం మొత్తం ఒక్క చిన్న సౌండ్ రాకుండా చూసుకుంటారు. ఎగ్జామ్ జరిగే రేడియస్ లో ట్రాఫిక్ ఆపేస్తారు. ఎగ్జామ్ రాసే వాళ్ళకి గంట కట్టినట్టు సైడ్ లో పెట్టేస్తారు. అటు ఇటు కూడా చూడకుండా కాపీ జరగడానికి ఛాన్సే లేదు. सब डरे हुए मिलते हैं అలాంటి సిస్టమ్ అంతా మన దగ్గర కూడా చేయాలి అంటారు. प्रदर्शनों में शांतिपूर्ण प्रदर्शन అట్లీస్ట్ అంత చేయకపోయినా కరెక్ట్ గానే చేయండి, లీక్ కాకుండా చూసుకోండి.